హాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఎలా ఉన్నారు? సో టెక్నీషియన్ గ్రేడ్ 3కి చాలా మంది సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారని తెలుసు. సో ఎవరైతే ఖచ్చితంగా సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారో 2025 ఆర్ 26 లో ఖచ్చితంగా రైల్వేలో ఒక జాబ్ లో ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. సో టెక్నీషియన్ గ్రేడ్ 3కి ద బెస్ట్ 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 గైడెన్స్ అనేది మీకు ఈ వీడియోలో దొరుకుతుంది. స్మార్ట్ అప్రోచ్ లో వెళ్దాం. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, ఎక్కువ మెంటల్ టెన్షన్ తీసుకోవద్దు. సిలబస్ ని బ్రేక్ డౌన్ చేసుకుందాం. ఫస్ట్ దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలో చూద్దాం. టార్గెట్ మార్క్స్ పెట్టుకుందాం. దాని దిశగా మనం ప్రయాణిద్దాం. ఫస్ట్ మనకి సిలబస్ చూసినట్లయితే మ్యాథమెటిక్స్ నుంచి 25 మార్క్స్, రీజనింగ్ నుంచి 25 మార్క్స్, సైన్స్ నుంచి 40 మార్క్స్, జీకే కరెంట్ అఫైర్స్ నుంచి 10 మార్క్స్ వస్తాయి. సో చాలా మంది చేసే తప్పు అనను, సరే ఎవరికి ఇంట్రెస్ట్ వాళ్ళది, ఫస్ట్ సైన్స్ మీదకి వెళ్ళిపోతారు. బికాస్ 40 మార్క్స్ వెయిటేజ్ ఉంది కాబట్టి. సో నేను చెప్తున్నా కదా, మీరు సైన్స్ ఎంత పర్ఫెక్ట్ గా చదవనివ్వండి, ఎంత డెప్త్కి వెళ్ళనివ్వండి, ఎన్సీఆర్టీ బుక్స్ తీసుకోండి, ఎంత మీరు చేసినా కానీ మీరు మహా అయితే అక్కడ 40 మార్కులకి, అంటే చెప్తున్నాను, కొంతమంది బంచ్ మార్క్స్ కూడా తెచ్చుకోవచ్చు. యావరేజ్ స్టూడెంట్ అంటే బాగా చదివిన స్టూడెంట్స్ యావరేజ్ గా 30 నుంచి 32 మార్క్స్ స్కోర్ చేసుకోగలుగుతారు సైన్స్ లో, అది కూడా పేపర్ ఈజీగా ఉంటాయి. కానీ మ్యాథమెటిక్స్ రీజనింగ్ లో 25 ప్లస్ 25 50 మార్క్స్ కి 50 కూడా గెయిన్ చేసుకోవచ్చు. సో స్కోరింగ్ సబ్జెక్ట్ ఏది చెప్పండి ఇప్పుడు? సో అందుకనే మనం వీటిని కింగ్ మేకర్స్ అంటున్నాం, మనం మ్యాథమెటిక్స్ రీజనింగ్. అండ్ ఫస్ట్ మళ్ళీ మ్యాథ్స్ రీజనింగ్ లో మీరు రీజనింగ్ నే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. అలా అని చెప్పి మ్యాథ్స్ ని వద్దు అంటలేదు, ఫస్ట్ రీజనింగ్ నే. ఎందుకంటే రీజనింగ్ లో 25 మార్కులు వస్తాయి, సింపుల్ సిలబస్, మీరు ఒక్క మార్క్ కూడా పోగొట్టుకునే అవకాశం ఉండదు. అవసరమైతే సెంట్కి సెంట్ కూడా తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఒకటి రెండు మార్కులు టైం లేకపోవడం వల్ల పోయినా కానీ ఇక్కడైతే సెంట్కి సెంట్ తెచ్చుకోవచ్చు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే రీజనింగ్ నాకు ఈజీయే, నాకు వచ్చేస్తుంది అని చెప్పేసి రీజనింగ్ లైట్ తీసుకుంటారు. మీరు కావాలంటే ఈ వీడియో చూసినాక కింద కమెంట్ సెక్షన్ లో నేను అడుగుతున్నాను, ఎంతమంది రీజనింగ్ ని లైట్ తీసుకుని గతంలో రాసిన ఎగ్జామ్స్ లాస్ అయ్యారో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఎస్, అవును, నేను రీజనింగ్ లైట్ తీసుకున్నానని చెప్పండి. సో మిగతా వాళ్ళకు కూడా అర్థమవుతుంది, వాళ్ళు ఇంకోసారి మిస్టేక్ చేయరు. కొత్తగా ఫ్రెషర్స్ కానీ, లేకపోతే ఇప్పుడిప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ. మనకు వచ్చిన దాన్ని మనం నెగ్లెక్ట్ చేసి రాని దాని వైపు పరుగులు పెడితే మనం ఎక్కడ సక్సెస్ సాధిస్తాం? సో ఫస్ట్ అందుకనే రీజనింగ్ ని ఎక్కువ ఫోకస్ చేయాలి. నీకు అది ఎంత ఈజీ అయినా సరే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయి. ఒకవేళ పేపర్ మోడరేట్ నుంచి టఫ్ లెవెల్లో ఇచ్చాడు అనుకోండి, రీజనింగ్ పోయింది అనుకోండి, అక్కడే కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి. సో కాబట్టి రీజనింగ్ ని మనం ఎట్టి పరిస్థితుల్లో లైట్ తీసుకోవడానికి లేదు. అదే విధంగా రీజనింగ్ తో పాటు మ్యాథమెటిక్స్ నుంచి కూడా ఒక ప్రాపర్ గా ఒక టైం టేబుల్ వేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ నేను ప్రయారిటీ ఇచ్చేది, నెంబర్ 1 పొజిషన్ లో ప్రయారిటీ ఇచ్చేది రీజనింగ్ కి, ఆ తర్వాత మ్యాథ్స్ కి. ఈ రెండింటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. మీరు ఒకవేళ రోజులో 8 గంటలు కేటాయించగలిగినట్లయితే ఒక 5 గంటలు ఈ రెండింటి మీద కేటాయించండి ఇప్పటి నుంచి ఎగ్జామినేషన్ టైం వచ్చే వరకు. ఓకేనా? ఒకవేళ ఏదైనా జాబ్ చేస్తున్నారు అనుకోండి, సపోజ్ కొంతమంది పాపం ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వల్ల 8 గంటలు కేటాయించలేరు, వారు ఒక జాబ్ చేసుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఒక 1.5 అవర్ లేదా 2 అవర్స్, మినిమం ఒక 2 అవర్స్ అన్న కేటాయించండి, ప్రయత్నించండి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ మీద. ఇక సెకండ్ పొజిషన్కి వచ్చేపాటికి నేను సైన్స్ కి ఇస్తున్నా. ఇంకెందుకంటే మిగిలింది అదే. అంటే జీకే సిఏని నేను చాయిస్ లో వదిలిపెట్టేస్తున్నా. అంటే మొత్తానికి వదిలిపెట్టట్లేదు. ఫస్ట్ నేను 25, 25, 50 ప్లస్ 90, ఈ 90 మార్కులకి నేను న్యాయం చేద్దాం అనుకుంటున్నాను మీకు. సో సైన్స్ కి మిగతా ఒక 3 గంటలు కేటాయించండి రోజులో. ఎవరైతే జాబ్ చేస్తున్న వాళ్ళైతే 45 మినిట్స్ నుంచి ఒక 1 అవర్ కేటాయించండి. 45 మినిట్స్ నుంచి ఒక 1 అవర్ కేటాయించండి జాబ్ చేస్తున్న వాళ్ళు. ఆ విధంగా ఏదైనా జాబ్ చేసుకుంటున్న వాళ్ళు 2.5 గంటలు, 2:45 నిమిషాల నుంచి 3 గంటలు ప్రతిరోజు సబ్జెక్ట్ మీద కూర్చోడానికి ప్రయత్నించండి. జాబ్ లేని వాళ్ళైతే ఒక 8 అవర్స్ ఎనఫ్. 10 గంటలు, 12 గంటలు, 24 గంటలు చదివినా మీ బ్రెయిన్ అంత పనిచేయదు, అంత స్టోరేజ్ ఉండదు, మీకు అలసిపోతారు. ఏదో పేపర్ ముందు పెట్టుకొని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చదవడమే తప్పితే ప్రాపర్ గా 8 గంటలు చదివితే చాలు. ఎగ్జామినేషన్ కు ముందు, ఎగ్జామ్ డేట్ ఒక 1 month లో ఉంటుందనగా అప్పుడు కావాలంటే ఒక 10 అవర్స్ 11 అవర్స్ కేటాయించవచ్చు, నో ప్రాబ్లం. మీకు ఇప్పుడు చాలా దూరం ఉంది. టెక్నీషియన్ గ్రేడ్ 3 2025 నోటిఫికేషన్ మనకి జరగడానికి చాలా రోజుల సమయం ఉంది. కాబట్టి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా సింపుల్ గా పని కానిచ్చేద్దాం. అదే విధంగా ఎగ్జామినేషన్ కి మినిమం 1 month ముందే హాయిగా అసలు సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకొని రిలాక్స్ అయిపోతుంది. సో ఆ విధంగా చేద్దాం. సో ఫస్ట్ మనకేంటి? రీజనింగ్, మ్యాథ్స్. సెకండ్ ఏంటి? సైన్స్. నువ్వు ఈ 90 మార్కులకి న్యాయం చేయగలిగినావు, ఖచ్చితంగా న్యాయం చేయగలిగినావు. 90 మార్కులకి నేను న్యాయం చేశాను, 90 మార్కులు నాకు ఈజీగా ఒక 80 మార్కులు వచ్చేటట్టు ఉన్నాయి అనుకున్న రోజు
నువ్వు థర్డ్ ఆప్షన్కి వెళ్ళు. అప్పటి వరకు దీన్ని జోలికి వెళ్ళొద్దు. ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి, మిగతాది నేను చెప్పట్లేదు. కొన్నిసార్లు జీకేనే ఇంపార్టెంట్ ఎప్పుడు ఎన్టీపీసీ ఎగ్జామినేషన్కి. కాబట్టి నేను అక్కడ జీకే చదవమంటాను, కానీ ఇక్కడ మాత్రం వద్దు అంటున్నాను. ఇప్పుడే వద్దు, మొత్తానికి వద్దు కాదు, ఇప్పుడు వద్దు. సో ఎప్పుడైతే నువ్వు 90 మార్కులకి న్యాయం చేసావో, మినిమం 80 మార్క్స్ తెచ్చుకోగలుగుతాను నమ్మకం ఉందో రా మార్క్స్, అప్పుడు జీకేకి సిఏకి వెళ్ళు. అది కూడా ఈ రెండిట్లో నీకు ఏది ఈజీగా ఉంటుంది? మొత్తం జీకేకి వచ్చే 5 మార్కుల కోసం నువ్వు ఈ జీకే చదవాలంటే నీకు కష్టం, నాకు తెలిసి. సో అదేదో లాస్ట్ 9 to 12 months కరెంట్ అఫైర్స్ బేసిక్ తెచ్చుకున్నా కానీ ఈ కరెంట్ అఫైర్స్ లో 5 మార్కులు వస్తే మినిమం 3 మార్కులు సాధించేసుకోవచ్చు. ఒకవేళ జీకే మొత్తానికే వదిలేసినా కానీ ఒకవేళ 5 మార్కులు వస్తే దీంట్లో నుంచి ఒక్క మార్క్ వచ్చినా చాలు. సో దీని నుంచి ఒక 4 మార్క్స్ వస్తాయి, ఈ రెండింటి నుంచి ఒక 80 మార్క్స్ వేసుకున్నా నీకు 84 రా మార్క్స్ అవుతాయి. జాబ్ రాకుండా ఆపేది ఎవరు చూద్దాం. సో 84 అనగానే చాలా మంది అమ్మో ఇన్ని మార్క్స్ అనుకుంటారు. సరే, నేను అందుకనే చెప్తున్నాను, మీరు టార్గెట్ 75 పెట్టుకోండి రా మార్క్స్, ఆటోమేటిక్ గా మీరు అంతకంటే ఎక్కువకే వెళ్తారు. సో ఎప్పుడు కానీ 75 పెట్టుకోండి. ఎగ్జామినేషన్స్ ఇప్పుడే రాయాల్సిన అవసరం లేదు, గ్రాండ్ టెస్ట్ ఇప్పుడే రాయకండి. మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, గ్రాండ్ టెస్ట్లు రాయడం వల్ల ఒక్కోసారి మీకు 30 మార్కులే వస్తాయి. ఫస్ట్ కాన్ఫిడెన్స్ అంతా పోతుంది, అసలు నాకు జాబ్ రాదని చెప్పి సగం మంది ఇక్కడే డిస్పాచ్ అయిపోతారు, అవుట్. సో అందుకని ఎప్పుడు కానీ టాపిక్ వైజ్ గా టెస్ట్ రాసుకోండి, ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడే మొత్తం గ్రాండ్ టెస్ట్ ఏదైతే 100 మార్క్స్ ఉందో అది రాయడం వల్ల మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది తగ్గుతాయి. సో టాపిక్ వైజ్ గా సపోజ్ ఈ రోజు నుంచి నెంబర్ సిస్టమ్ చేశారు మ్యాథ్స్ లో నుంచి, దాన్ని టాపిక్ వైజ్ గా టెస్ట్ రాయండి. ఒక 50 క్వశ్చన్లు రాస్తే అయ్యో నేను పొద్దు నుంచి చేశాను కదా, నేను 50 మార్కులకు ఒక 40 మార్కులు కూడా స్కోర్ చేయలేకపోతున్నాను, ఎందుకు చేయలేకపోతున్నాను, నాలో ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయని సరి చేసుకుంటారు. ఆ విధంగా టాపిక్ వైజ్ గా రాయండి. ఇప్పుడే గ్రాండ్ టెస్ట్లు అవసరం లేదు. ఫస్ట్ మీరు టాపిక్ వైజ్ గా పర్ఫెక్ట్ అయినప్పుడు లాస్ట్ లో మీకు గ్రాండ్ టెస్ట్లు అనేది రాసుకోవచ్చు. సో ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. టెక్నీషియన్ గ్రేడ్ 3 2025-26 మీ చేతిలో ఉంటుంది. 2024లో రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామినేషన్స్ లో మాక్సిమం మోడల్స్ కవర్ చేసిన ఏఎన్ఆర్ పబ్లికేషన్ బుక్స్ అనేవి ఇప్పుడు 2025 లో కూడా లేటెస్ట్ ప్యాటర్న్ తో మీకు అందుబాటులోకి వచ్చాయి. సో మ్యాథమెటిక్స్ బుక్ చూసుకున్నట్లయితే మొత్తం దీంట్లో 260 టైప్స్, అదేవిధంగా 590 మోడల్స్ ఉంటాయి ఈ టైప్స్ లో. అదేవిధంగా 2640 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. చాప్టర్ వారీగా మోడల్స్, చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్, అదేవిధంగా లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ తో పాటు చాప్టర్ వైజ్ గా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, వాటి వివరణ కూడా ఉంటుంది. మీకు ఓన్లీ తెలుగు మీడియంలో అందుబాటులో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 499, ఫ్రీ డెలివరీ ఉంటుంది. మీకు ఏ బుక్ అయినా సరే, నేను చెప్పబోయే బుక్స్ అన్ని వినండి ఒకసారి. వాటి యొక్క లోపల అసలు ఏముంటుందో తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో వీటి యొక్క ఇండెక్స్ కూడా ఇచ్చాము, వాటిని డౌన్లోడ్ చేసుకొని లేకపోతే ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు. బుక్ లో అసలు ఏమేమి మ్యాటర్ ఉంటుంది, ఆటోమేటిక్ లో ఏ చాప్టర్స్ ఉంటాయి, ప్యూర్ మ్యాథ్స్ కవర్ అవుతుందా లేదా, ఏమేమి మోడల్స్ ఉంటాయి అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నాక మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోవచ్చు. నెక్స్ట్ రీజనింగ్ అనేది చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి. అదేవిధంగా లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ తో పాటు నాన్ వర్బల్ రీజనింగ్ లో వీడియో సమాధానాలు కూడా ఇచ్చాం. వీడియో ఎలా వస్తుంది ప్లే అవుతుందంటే బుక్ లోనే మీకు ఆ క్వశ్చన్ పక్కనే మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ ని గూగుల్ లెన్స్ లో కానీ ఏదైనా క్యూఆర్ కోడ్ స్కానర్ తో స్కాన్ చేస్తే మీ మొబైల్ లో డైరెక్ట్ వీడియో కూడా ప్లే అయిపోతుంది. ఇది తెలుగు మీడియంలో అందుబాటులో ఉంది. కాస్ట్ వచ్చేసి 480 రూపీస్ ఉంటుంది. ఇది అన్ని ఫ్రీ డెలివరీ ఉంటాయి, హోమ్ డెలివరీ. అదేవిధంగా సైన్స్, జనరల్ సైన్స్ ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్స్ కి ఉపయోగపడతాయి ఇవన్నీ బుక్స్. చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, వాటి యొక్క సమాధానాలు, వివరణ. మొత్తం 87 ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మోడల్స్ ఉన్నాయి. 87 మోడల్సే ఉన్నాయి. ఇంకా మళ్ళీ చాప్టర్ వైజ్ గా ఇంకా చాలా రకాల ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటి యొక్క కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. అదేవిధంగా లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్ఆర్బీ ఇచ్చిన క్వశ్చన్స్, ఎన్సీఆర్టీకి సంబంధించిన బిట్స్ కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. కాస్ట్ వచ్చేసి 490 రూపీస్ ఉంటుంది. తెలుగు మీడియం, హోమ్ డెలివరీ ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ స్టాటిక్ జీకే, అదేవిధంగా జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్, ఇవి అన్ని రైల్వే ఎగ్జామ్స్ ఉపయోగపడే బుక్స్ అన్ని. దీంట్లో కూడా థియరీ ఉంటుంది. అదేవిధంగా 286 టాపిక్స్ థియరీ ఉంటుంది. స్టాటిక్ జీకేకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా స్టాటిక్ జీకేకి సంబంధించిన ప్రెజెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ ఉంటుంది. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ బాక్స్ థియరీ రూపంలో ఉంటాయి. మీకు దీని యొక్క ఇండెక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. లెంత్ ఎక్కువైపోతుందని చూపించట్లేదు, మీరు డిస్క్రిప్షన్ బాక్స్ లో వెళ్ళి ఇండెక్స్ ఓపెన్ చేసి కూడా చూసుకోవచ్చు. తెలుగు మీడియంలో ఉంటుంది. 490 రూపీస్ ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా ఈ బుక్ అనేది కేవలం ఏఎల్పీ వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. దీంట్లో థియరీ ప్లస్ బిట్స్ ఉంటాయి. లేటెస్ట్ వర్షన్ 2025 థియరీ, అదేవిధంగా చాప్టర్ వారీగా ప్రీవియస్ క్వశ్చన్లు, టీసీఎస్ ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది. అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సమాధానం ఉంటాయి. సైన్స్ నుంచి 6 టాపిక్స్ ఉంటాయి మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో. 6 టాపిక్స్ లో న్యూమరికల్స్, అదేవిధంగా థియరీ కూడా మనం కవర్ చేయడం జరిగింది. తెలుగు మీడియంలో అందుబాటులో ఉంటుంది. 480 రూపీస్ కాస్ట్ ఉంటుంది. ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. ఈ విధంగా మీకు మొత్తం 5 రకాల బుక్స్ ఉన్నాయి. సో ఈ 5 రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్ ఉంటారు, నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే షార్ట్ కట్స్ ఫాలో అవ్వాలి, టైం టేకింగ్ అవుతుంది అనుకుంటారు. అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఒక కోర్స్ కూడా తీసుకోవచ్చు. మొత్తం దీంట్లో 590 మోడల్స్ ఉంటాయి. ఈ బుక్ లో ఉన్న 590 మోడల్స్ ని వీడియో సమాధానాల రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీని కాస్ట్ వచ్చేసి మీకు 400 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు. ఇంజనీరింగ్ డ్రాయింగ్ కి సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు, అది చదివిన అర్థం కాదు. అదేవిధంగా 6 టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో. 6 టాపిక్స్ లో నుంచి ఎక్కువగా మనకి న్యూమరికల్స్ అడుగుతారు, అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతారు. 50 క్వశ్చన్స్ వస్తాయి మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో. దీంట్లో దాదాపు సగం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మిగతా ఇంజనీరింగ్ డ్రాయింగ్ కి సంబంధించి ఉంటాయి. బేసిక్ సైన్స్ కి సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క కాస్ట్ కూడా మనకి 400 రూపీస్ అనేది ఉంటుంది. ఈ రెండు వీడియో క్లాసులు అనేది మీకు 1 year వ్యాలిడిటీతో పాటు అందుతాయి. మీకు బుక్ యొక్క ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. ఈ బుక్స్ అనేది మీకు అన్ని హోమ్ డెలివరీ అవుతాయి. సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలనుకున్నారనుకోండి, ఈ బుక్ తీసుకోవాలనుకుంటే 499 పే చేసుకొని మీరు ఆ స్క్రీన్ షాట్, అదేవిధంగా మీ యొక్క అడ్రస్, అదేవిధంగా బుక్ నేమ్ వాట్సాప్ కి పంపినట్లయితే మీకు ఆ బుక్ వచ్చేస్తుంది. ఒకవేళ 2 బుక్స్ తీసుకోవాలనుకున్నారనుకోండి, కాంబో ఆఫర్స్ ఉంటాయి. సపోజ్ కి మీరు ఏదైనా ఒక సింగిల్ బుక్ తీసుకోవాలంటే ఏదో ఒక బుక్ తీసుకోండి, నో ప్రాబ్లం. ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి, ఎనీ 2 బుక్స్ పైన చూపించిన 5 బుక్స్ లలో ఏదైనా సరే మీరు 2 బుక్స్
తీసుకుంటే మీకు 960 రూపీస్ పడుతుంది. సో 960 రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ 2 బుక్స్ పేర్లు మెన్షన్ చేస్తే వాట్సాప్లో మీకు డైరెక్ట్ ఆ బుక్స్ పంపించేస్తారు. ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా 3 బుక్స్ అయితే 1399, 4 బుక్స్ అయితే 1850 ప్లస్ 4 బుక్స్ తీసుకున్న వాళ్ళకి ఈ క్లాసెస్ ఏదైతే 400 రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి. ఈ 4 బుక్స్ తీసుకున్న వాళ్ళకి. అదేవిధంగా 5 బుక్స్ తీసుకున్న వాళ్ళకైతే 2150 పే చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకు కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది 590 మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు 2 బుక్స్ 3 బుక్స్ సింగిల్ బుక్ తీసుకున్నారు, దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాసులు కూడా కావాలంటే ఆ ప్రైస్ కి 400 యాడ్ చేసుకోవాల్సిందే. ఎగ్జాంపుల్ 2 బుక్స్ తీసుకున్నారు అనుకుందాం, 960 పే చేసుకుంటున్నారు. అదేవిధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి, 960 ప్లస్ 400 మీకు 1360 రూపాయలు పే చేసుకుంటే మీకు 2 బుక్స్ ప్లస్ వీడియో క్లాసులు కూడా వస్తాయి. ఒకవేళ 2 తీసుకోవాలనుకుంటే 2 వీడియో క్లాసులు తీసుకోవాలంటే 800 పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటుగా. సో ఇది దీని యొక్క ప్రాసెస్. ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పేకి మీరు పేమెంట్ చేసుకోండి. ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్కి పంపండి. సో వాట్సాప్ నెంబర్కి ఏమేమి డీటెయిల్స్ పంపాలంటే మీ యొక్క అడ్రస్, పేమెంట్ స్క్రీన్ షాట్, బుక్ నేమ్స్. ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్సు తీసుకున్న వాళ్ళు, ఆన్లైన్ కోర్సు ఉంటుంది కదా వీడియో క్లాసులు, అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే మెయిల్ ఐడి పంపాలి. ఓన్లీ బుక్స్ వాళ్ళైతే మెయిల్ ఐడి పంపాల్సిన అవసరం లేదు. మెయిల్ ఐడి ఎందుకు అంటే ఒకవేళ మీకు 1 year వ్యాలిడిటీ ఉంటాయి వీడియో క్లాసులు, మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా కానీ మీకు యాక్సెస్ అనేది మెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది. సో కాబట్టి మెయిల్ ఐడి ముందుగా తీసుకుంటాము. మీకు లింక్ అనేది డైరెక్ట్ గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్ గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది. ఎటువంటి యాప్ కానీ వెబ్సైట్స్ కానీ ఏమి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మేము పంపే లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ మీరు క్లాసులు అనేది వినొచ్చు 1 year వరకు. సో ఇది ప్రాసెస్. ఏదైనా డౌట్ ఉంటే సేమ్ ఇదే నెంబర్కి కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్.